మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 29 శనివారం అతిపెద్ద అమావాస్య గ్రహణం, పైగా ఉగాది ముందు వస్తుంది. అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. పైగా ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇలా కొత్త అమావాస్య, శని అమావాస్య గ్రహణం కలిసి రావటం చాలా విశేషం. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య గ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూర తినకూడదు. కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం, చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 తరాల దరిద్రం పడుతుంది. ఫ్యూచర్లో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. పైగా ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈరోజు తెలియక ఈ కూరను తింటే కొత్త సంవత్సరంలో అష్ట కష్టాలు తప్పవు, దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు. ఈరోజు పొరపాటున ఈ కూరను తింటే లేనిపోని కష్టాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము చెప్పేది అర్థమవుతుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మసూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామదేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్రదేవత ఉన్నా పారిపోతుంది. శనివారము అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శని అమావాస్య అంటారు. శనిదేవుడికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగల వాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు.
ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు. శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా ఈశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. ఇలా నమస్కరించటం వల్ల, శనివార నియమాల్ని పాటించటం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయటం వల్ల, శివారాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు. గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడను కూడా కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే. ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్లను శనిదేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడూ కూడా శనిపీడ రావాలనే కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి 100 రెట్ల యోగాన్ని, ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగము, ఐశ్వర్యము కూడా రాదు. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకొని ఈరోజు శనీశ్వరుని ఆరాధించాలి. శని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయటం, దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, శనిదేవుడికి ఎంతో ప్రియమైనది. కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. శని అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా కలప వస్తువులను అంటే చెక్కతో చేసిన వస్తువులను కొనకూడదు, కొని ఇంటికి తీసుకురాకూడదు. వంకాయలు, నల్ల మిరియాలను కూడా ఈరోజు కొనకూడదు. కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. అలాగే శని అమావాస్య రోజు చెప్పులను కొనకూడదు. కొత్త వాహనాలను, ఇనుప వస్తువులను ఈరోజు అస్సలు కొనరాదు, ఉంటే ప్రమాదాల బారిన పడతారు. మినపపప్పు, వంట నూనెను కూడా ఈ శని అమావాస్య రోజు కొనకూడదు, ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాదు శని అమావాస్య రోజు ఆవాలను కూడా కొనకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ శని అమావాస్య రోజు ఈ వస్తువులను కొనవద్దు, జాగ్రత్తగా ఉండండి. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు, ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు, టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు, గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా బీరకాయ మరియు ముల్లంగి కూరలను వండకూడదు. ఈ రెండింటిని ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పులో లేదా సాంబార్లో వేసుకొని కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా బీరకాయ, ముల్లంగిని తినకూడదు. కాబట్టి ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు పడాల్సి వస్తుంది, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. మన పూర్వీకులు కొన్ని తిథుల్లో, కొన్ని పర్వదినాలలో కొన్ని రకాల పదార్థాలను తినవద్దని, తినకూడదని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అలా తినకుండా ఉంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన పెద్దలు ఇవన్నీ మన మంచికే చెప్పారు. కనుక ఈరోజు బీరకాయ, ముల్లంగిని ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఇంట్లో వండవద్దు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసము, చేపలు, గవ్వలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు.
మామూలుగానే శనివారం రోజు మాంసాహారం తినకూడదు. అందులోనూ ఈ శనివారం అమావాస్యతో కలిసి వస్తుంది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుంచి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. శని దోషాలు పట్టి పీడిస్తాయి. సాధారణంగా మగపిల్లలు మరియు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ బజ్జీలు అన్ని రకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే శని భగవానుడికి కోపం వస్తుంది, నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. గండాలు వస్తాయి. ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి. కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురవుతాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి బీరకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. పైగా ఈ అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈరోజు తెలియక ఈ కూరలను తింటే కొత్త సంవత్సరంలో అష్టకష్టాలు ఎదురవుతాయి. దరిద్రం పడుతుంది. చేతిలో ధనం నిలవదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కొత్త అమావాస్య రోజు ఈ కూరలను తినకుండా ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ కటాక్షంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది. సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీ ఒంట్లోని గండాలన్నీ, దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు. వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు. ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి. తర్వాత వేప చెట్టు మొదట్లో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేప చెట్టును 11 సార్లు తాకండి. కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభవార్తలే వింటారు. చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. కొత్త అమావాస్య రోజు వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని 11 సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది. మీకు కష్టాలున్నా, ఉద్యోగాలు రావాలన్నా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ కొత్త అమావాస్య రోజు వేప చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఉగాది తర్వాత నుండి అన్ని శుభాలే జరగాలంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు. మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసినా చాలు. మీకుండే కష్టాలు, దరిద్రాలు, గండాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది. పైగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అన్ని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు.
అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధన లాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తినలేకపోవటం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్ళి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధపెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి, లోటు రాకూడదు, మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిథి వారము బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని. అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని, కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు.
కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. మనకు 100 సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈరోజు వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు. కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి, లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి. కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత 4 లవంగాలు తీసుకోండి. లవంగాలకు దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాలను కలబంద మొక్క మీద 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. ఎర్ర జాకెట్ ముక్క, ఎర్రటి కర్చీఫ్, ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కను పెట్టండి. తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన లాభాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. తర్వాత 5 పచ్చి వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి. వేప ఆకులు వేయటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి. చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ, 2 రూపాయల నాణాన్ని కానీ, 5 రూపాయల నాణాన్ని కానీ వేయండి. తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి. బయటి వైపు కాదు, లోపలి వైపు కట్టండి. అంటే బయటి నుండి కనిపించకూడదు, ఇంటి లోపలి వారికే కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకు ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి, రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలనేవి రాకూడదు, 2025లో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో, కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచే జరుగుతుంది. ధనలాభం విపరీతంగా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది.
దృష్టి దోషాలు పోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం పూట పాలల్లో బెల్లం కలిపి తాగాలి. అలా తాగితే మానసిక వ్యాధులు పోతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాలు బాధలు పోతాయి. ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకువస్తాయి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మార్చి 29వ తేదీన శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది. అందులోనూ ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. మనం గ్రహణాన్ని శకునంగా భావించినప్పటికీ కూడా అమావాస్య చాలా శక్తివంతమైనదని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇక తిరిగిలేని యోగాన్ని పొందండి. అసలు ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు, ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య గ్రహణం. అలాగే ఉగాదికి ఒకరోజు ముందు వచ్చింది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి. అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి. ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోగలుగుతాము. అష్టైశ్వర్యాలను మనం పొందగలుగుతాము. ఈ కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది. కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు. రాత్రి సమయంలో మనకు సూర్యుడు ఉండడు కదా. కాబట్టి గ్రహణం మనకు కనిపించదు. ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహణం అనేది మనకు కనిపించదు. కావున ఏంటంటే ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చక్కగా వేప మండలను మీ గుమ్మానికి 2 వైపులా కట్టండి. లేదంటే మీరు చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా, వాటినైనా సరే తోరణంలాగా చేసి మీ ఇంటికి కట్టుకోండి. ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. రాత్రి 6:20 నుండి 9:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది. కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి. కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నారు. కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, ఏమవుతుందో కూడా తెలియదని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు.
పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి. ఇలా తెచ్చుకుంటే భయం, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు. ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు. కాబట్టి భయపడకండి. మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది. బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి. కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి, మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి, పాల కడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి మనం గల్లులుప్ప ప్యాకెటు, సాల్టు, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా, ఆ ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును పెట్టేవారు. ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలు కానీ 5 రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పట్టం ముందు పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు. మార్వాడీసు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది. ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బును పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది. లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది. ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఇలా చేయండి. ఒకవేళ ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి. కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి. ఉప్పుతో దిష్టి తీయటము, ఉప్పు పరిహారం చేయటము, ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము, ఇలాంటి వాటికి మనం ఆ ఉప్పును వాడుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ను తెచ్చుకోకండి. అది తెచ్చుకున్నా పెద్దగా ఫలితాలు ఉండవు. రాళ్ల ఉప్పు ప్యాకెట్ సాల్ట్ను మాత్రమే, అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది, డబ్బు బాగా వస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే, ఇప్పుడు మనం 2 వస్తువుల గురించి చెప్పుకుందాం. ఈ రెండిటిలో మీకు ఏదైతే దొరుకుతుందో, ఏదైతే లభిస్తుందో, ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి. 2 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ వస్తువులు ఏమిటి అంటే, ముందుగా పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది. అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది. ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది.
అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. గ్రంథాల ప్రకారం పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు, లేదా ఈ పసుపును మన కాళ్లకు రాసుకోవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లను పోసేసి, కొద్దిగా పసుపును పోసేసి, కొంచెం ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయట పడేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది. పసుపును ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలుక్కాయల పరిహారం అన్నా, యాలుక్కాయలన్నా, యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నీరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలుక్కాయలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరము కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది నిలవటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలుక్కాయలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు యాలుక్కాయల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఓ పెద్ద ప్యాకెట్ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపాయల చిన్న యాలుక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు యాలుక్కాయలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా యాలుక్కాయల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ యాలుక్కాయలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. కొంచెం బాగున్నది ఒక యాలుక్కాయ ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 యాలుక్కాయలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20-30 యాలుక్కాయలు వస్తాయి. కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ యాలుక్కాయలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న ఒక 10 యాలుక్కాయలను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. పూజించటం అంటే పెద్దగా ఏం లేదు. దీపం పెట్టి పుష్పాలను పెట్టడం, ఏదైనా సరే చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం పంచదారను కానీ అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి యాలుక్కాయలను పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి. డబ్బు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మన దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మన ఇబ్బందులు తొలగిపోవాలని, యాలుక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ యాలుక్కాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి. యాలుక్కాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలుక్కాయలను మనతో ఉంచుకోవచ్చు, లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలుక్కాయలను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. లేదంటే మీరు 10 యాలుక్కాయలను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలా ఒక్కొక్క యాలుక్కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఆ యాలుక్కాయ వేసుకోవచ్చు. అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. అలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది.
ఆ తల్లి చల్లని చూపు మైపై ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కావున ఈరోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదంటే యాలుక్కాయలను తెచ్చుకోండి. ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. రెండూ కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోవాలి. ఏవో ఒక 2 వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ బెల్లము, పంచదార ఇంటికి తెచ్చుకుంటే వీటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం, ఐశ్వర్యము కలుగుతుంది. అవున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి. ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షముతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మన పూర్వీకులు అమ్మవారికి అమావాస్య అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు. అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంది. ఆవునేతి దీపారాధన చేసి అందులో యాలుక్కాయ వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేదే రాదు. ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం అన్నమాట. ఒకవేళ ఆవునేతిని మేము తెచ్చుకోలేము, దీపం పెట్టుకోలేమండి, మాకు అంత స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలుక్కాయను వేయవచ్చు. ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకంతా పెరుగుతుంది. కానీ ఒక్క అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు. 1, 2, 3 అమావాస్యలు చేస్తూనే ఉండండి. ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి. ఇలా చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది. మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెప్తుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలా అంటే అది మీ ఇష్టం. కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో ఈ యొక్క విధి విధానాలను ఆచరించుకోండి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీ ధన సంపాదన పెరుగుతుంది. మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఇలాంటి శక్తివంతమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది.
కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుక్కలను ఎప్పుడూ ఏమీ అనకూడదు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నంగా ఉంటారు. మూగ జీవాలపై ప్రేమ చూపించటం మానవ ధర్మం. కుక్కలు ఎప్పుడూ కావాలని మనుషులకు హాని తలపెట్టవు. వాటికి ఆహారం లేక, ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతోనే కుక్కలు మనుషులపై దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా ఈరోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ, గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ, పూరీలు కానీ, ఇడ్లీ, దోశ, గారెలు లాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంలో పంచదారను కానీ, బెల్లాన్ని కానీ కలిపి కుక్కకు పెట్టేయండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెడితే చాలు, మీ దశ మారిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కకు ఏ ఆహారాన్ని పెట్టినా ఆ ఆహారాన్ని స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ వేసి కుక్క దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలా తీసుకువెళ్లే ముందు ఆ ప్లేట్ను లేదా ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆ ఆహారం తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. శోకం పోతుంది. మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి. మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధనవర్షం కురుస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీ ఇంటికి నరదృష్టి, నరఘోష, నరపీడ అధికంగా ఉంటే ఈ అమావాస్య రోజు గార కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి గేటు దగ్గర పెట్టండి లేదా మెయిన్ డోర్ పక్కన పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లో సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష, నరదృష్టి, ఎదుటివారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి.
నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోగలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను, 6 నల్ల గవ్వలను, గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం, అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.